ఇక జోష్న వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సూరజ్. అంతలోనే కార్తీక్ వాళ్ళు అక్కడికి వస్తారు. సూరజ్‌ని విష్ చేస్తాడు కార్తీక్. తర్వాత జోష్నతో మాట్లాడుతూ కిందికి దిగండి. మీరు వచ్చింది పని చేయడానికి అని అంటాడు జోష్నతో కార్తీక్. పారిజాతం జోష్నతో మాట్లాడుతూ నువ్వు రాత్రి ఇచ్చిన బిల్డప్‌కి రావేమో అనుకున్నాను అని అంటుంది. నేను తలదించుకున్నా నాదే గెలుపు అవ్వాలి. నేను వస్తే వీడికేదో జరుగుతుంది అనుకుంటున్నాడు కదా! ఏం చేస్తానో చూడు అంటుంది పారిజాతంతో జోష్న. కార్తీక్ మాట్లాడుతూ ఇక్కడికొచ్చింది పని చేయడానికి. అంతేగాని కార్‌లో కూర్చొని మాట్లాడుకోవడానికి కాదు. అక్కడ కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు అని అంటాడు. పారిజాతం జోష్న కారు దిగి స్టాల్ దగ్గరికి వస్తారు. అక్కడ జోష్న ఫ్లెక్సీలు చూసి చాలా అందంగా ఉన్నావు అంటుంది పారిజాతం. దాని మీద ఏం రాశారో చూడు అంటుంది జోష్న. నా వల్ల తప్పు జరిగింది అని ఒక ఫ్లెక్సీపై సూరజ్ హెల్తీ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ అని మరొక ఫ్లెక్సీపై రాసి ఉంటుంది. ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటుంది జోష్న. అక్కడేమీ తప్పు రాయలేదు. ఫోనుంది కదా అని ఫోన్ చేసి స్టాల్ నాశనం చేయించావు. వచ్చిన చెడ్డ పేరు నువ్వే పోగొట్టాలి కదా! అందుకే ఈ ఏర్పాట్లు సోషల్ మీడియాలో నీ గురించి పబ్లిసిటీ బాగానే చేశాను. తమరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కామెంట్లు వరదలా వచ్చి పడతాయి అంటాడు కార్తీక్. తర్వాత సూరజ్‌తో మాట్లాడుతూ మేడం గారికి యూనిఫార్మ్ ఇవ్వండి అంటాడు. యూనిఫార్మ్ ఏంటి అంటుంది జోష్న. ఆఫ్రాన్ కట్టుకొని టోపీ పెట్టుకొని జ్యూస్‌లు సర్వ్ చేయాలి. అచ్చం షాప్‌లో పనిచేసే అమ్మాయిలా కనిపించాలి అని అంటాడు కార్తీక్. అంత న్యాచురాలిటీ దీనివల్ల అవుతుందంటావా అంటుంది పారిజాతం. అవుతుంది. అయ్యేలా నేను చేస్తాను కదా అంటాడు కార్తీక్. తర్వాత జోష్న యాప్రాన్ కట్టుకొని టోపీ పెట్టుకొని వస్తుంది. అప్పుడు కార్తీక్ మాట్లాడుతూ ఈమె మిస్ హైదరాబాద్. ఈ షాప్‌కి ప్రచారకర్త ఈమె. ఇప్పుడు ఈమె చేతులతో మీకు జ్యూసులు చేసి ఇస్తుంది అంటాడు కార్తీక్. కస్టమర్ వెయిటింగ్ అని చెప్పడంతో జ్యూసులు ప్రిపేర్ చేయడానికి వెళ్తుంది జోష్న. కార్తీక్ జోష్నని ఇంకా ఏదో అంటూ ఉంటే దాన్ని ఇంకా ఏడిపించొద్దు అని అంటుంది పారిజాతం. జోష్న పనిచేస్తున్న ఫోటోలు పెద్దాయనకి పంపిద్దాము, సంతోషిస్తాడు అంటూ జోష్న పనిచేస్తున్న ఫోటోలు శివనారాయణకి పంపిస్తాడు కార్తీక్. ఆ ఫోటోలు అందరికీ చూపిస్తూ ఈ ఇంటి వారసురాలు ఎలాంటి పరిస్థితి తెచ్చుకుందో చూడండి. ఇలాగైనా నేను నా మనవరాలిని చూడాలనుకుంది అంటాడు శివనారాయణ. నువ్వే కదా నాన్న వెళ్ళమన్నావు అంటుంది కాంచన. దానిలో మార్పు రావడం కోసం వెళ్ళమన్నాను. లేదంటే ఈ శివనారాయణ మనుమరాలు ఒక అనామకుడి షాప్‌లో జ్యూస్ అమ్మడం ఏమిటి? నాకు పరువు తక్కువ కాదా? అయినా పర్వాలేదు. ఇలా చేస్తే అయినా మరొకసారి తప్పు చేయకుండా ఉంటుంది అని అంటాడు శివనారాయణ. నువ్వెందుకు బాధపడుతున్నావు నాన్న? ఆ అబ్బాయి ఏమీ కక్ష తీర్చుకోవడం లేదు. జరిగిన నష్టానికి పరిహారం కోరాడు అంతే అంటుంది కాంచన. జోష్న ఈ శిక్షకి అర్హురాలే అంటాడు దశరథ్. జోష్న పెద్ద కిలాడి. దానికిలా జరగడంలో తప్పే లేదు. బావ అక్కడే ఉన్నాడు కాబట్టి దానితో ఒక ఆట ఆడుకుంటాడు అనుకుంటుంది దీప. మరోవైపు పనిచేస్తున్న జోష్నని చూసి జాలిపడుతుంది పారిజాతం. ఎంత కష్టపడుతుందో చూడు అంటూ కార్తీక్‌తో అంటుంది. పార్టీ మార్చేసినట్లున్నావంటాడు కార్తీక్. ఆ మాత్రం ప్రేమ చూపించకపోతే దానికి అనుమానం వస్తుంది అని అంటుంది పారిజాతం. కార్తీక్ జోష్నతో మాట్లాడుతూ సర్వీస్ సరిగ్గా చేయడం లేదు. కస్టమర్‌ని ఆకట్టుకోవడం ఒక టాలెంట్. నీ టాలెంట్ కస్టమర్‌ని జ్యూసు తాగించేలా చేయాలి అని అంటాడు జోష్నతో కార్తీక్. అంత కర్మ నాకు పట్టలేదు అంటుంది జోష్న. అలా అయితే ఈవినింగ్ వరకు తమరు ఇక్కడే సర్వ్ చేయాలి. మీరు మీ టాలెంట్‌తో ఒక కస్టమర్‌ని స్టాల్‌కి రప్పించాలి అంటాడు సూరజ్. తన మాటలతో ఒక కస్టమర్‌ని షాప్‌కి వచ్చేలా చేస్తుంది జోష్న. నీ కష్టం ఫలించింది అంటుంది పారిజాతం. ఈ పిల్ల ఫోటోలు షాప్ ముందు ఎందుకు పెట్టారు అని అడుగుతాడు వచ్చిన వ్యక్తి. పిల్లకి టాలెంట్ ఎక్కువ అని అంటాడు కార్తీక్. ఆ వ్యక్తి జోష్నని జ్యూసులు అమ్ముకునే పిల్ల అనడంతో అతనిపై కోప్పడుతుంది జోష్న. నీకోసం స్పెషల్‌గా జ్యూస్ చేస్తాను అంటూ చెత్తగా జ్యూస్ చేసి అతనికి ఇవ్వాలనుకుంటుంది జోష్న. కానీ అది గమనించిన సూరజ్ ఆ జ్యూసు కింద పడేలా చేసి అతనికి మంచి జ్యూస్ చేసి ఇస్తాడు. జరిగిన విషయం కార్తీక్‌కి చెప్తాడు సూరజ్. అయితే నువ్వే అమ్ముకో. నాకున్న రేంజ్‌కి ఇప్పటివరకు నీ స్టాల్‌లో పనిచేయడమే ఎక్కువ అంటూ యూనిఫార్మ్ తీసేస్తుంది జోష్న. ఆఫీస్‌కి వెళ్దాం పద అని కార్తీక్‌తో చెప్తుంది జోష్న. సరే అంటాడు కార్తీక్. కార్‌లో కూర్చున్న జోష్నతో కాలం ఇప్పుడు మనకి అనుకూలంగా ఉండదు. నిన్న మీది, ఈరోజు నాది. మళ్ళీ నా జోలికి రావద్దు అంటాడు సూరజ్. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది.